ప్రామిస్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై ఏజ్ ఆర్ సర్కమ్స్టెన్సెస్. అర్థమైందని? నీ వాగ్దానము నీ వయసుని బట్టో పరిస్థితులను బట్టో ఆగిపోయేది కాదు. ఎంతమందికి మాట్లాడుతామని? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీ పరిస్థితిని బట్టో నీ వయసును బట్టో నీ అర్హతను బట్టో ఆగిపోయేది కాదు. ఆయన నోటి మాట నుంచి వచ్చింది కాబట్టి జరిగేది అది. ఎంతమందికి ఇది అర్థమైంది? డోంట్ లుక్ ఎట్ యువర్ సిచ్యువేషన్. అర్థమైందా? నీ స్థాయి, నీ అర్హత, నీ చదువు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానమును చూడండి. ఇచ్చిన వాడు సమర్థుడని నమ్మండి. దేవుడి మాటలు దీవించండి. వయసు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడిచ్చిన వాగ్దానానికి వయస్సుకి సంబంధము లేదు. దేవుడిచ్చిన వాగ్దానానికి పరిస్థితికి సంబంధము లేదు. మాట ఇచ్చింది నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. దాన్ని జరిగించుటకు లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు, ఉన్న వాటిని లేని వాటిగా పిలిచేవాడు ఆయన. రెండవది చూస్తే రెవల్యూషన్. అర్థమైందన్న అంటే దేవుని దగ్గర నుంచి ఒక ప్రకటన. ఎప్పుడైతే అబ్రహాము ఆయన సమర్థుడని నమ్మి అట్లే నిలబడినాడో అప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక రెవల్యూషన్ వచ్చిందంట. ఏమి అంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఏ ప్రకారము? నువ్వు నమ్మిన ప్రకారము. అర్థమైందని అలా మేము చెప్తాం. నువ్వు నమ్మిన ప్రకారం నేనేమైనాను? అబ్రహాము దేవుడు ఏమైనాడో నమ్మినాడంటమ్మా? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అంటే చెప్పాలా? లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయవాడు, మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చుటకు దట్ ఈస్ వాట్ ఎల్ షడాయ్. దేవుడి మాటలు దిగించు. సో నీ దేవుడు ఏమైనాడమ్మా? నీ దేవుడు ఏమైనాడమ్మా? నీ దేవుడు ఏమైనాడంటమ్మా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకు ఇది లేదు అది లేదంటే నువ్వేమనాలా? నాకు లేదు, కానీ ఆయన దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఇప్పుడు నీ విశ్వాసం ఆయన సామర్థ్యం మీదనా నీ సామర్థ్యం మీదనా? మోహన్, నీ విశ్వాసం ఆయన సామర్థ్యం మీదనా నీ సామర్థ్యం మీదనా? అబ్రహాము విశ్వాసం అబ్రహాము సామర్థ్యం మీదనా దేవుని సామర్థ్యం మీదనా? దేవుడి మాటలు దీవించింది కాక. ఈరోజు నీ నమ్మకం దేవుడు మారుస్తాడనే నువ్వు మార్చుకోగలవని అయిపోతే ఇంట్లో తగ్గడం ఏముంది? అర్థమైందని వాళ్ళు ఏమని చెప్తాను. నీ విశ్వాసం ఎప్పుడైతే పరిస్థితుల మీద ఆధారపడుతుందో నువ్వు తగ్గుతావు. నీ విశ్వాసం ఇప్పుడు పరిస్థితి మీద కాదు, దేవుని సామర్థ్యం మీద. నీ విశ్వాసం ఇప్పుడు నువ్వేమై ఉన్నావు అనేది కాదు, దేవుడు ఏమై ఉన్నాడు అనే దాని మీద. ఎంతమందికి మర్మం అర్థమైంది? ఈ సీక్రెట్ ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది వచ్చేసి నీ వ్యాపారం ఇప్పుడు నువ్వేమై ఉన్నావు అనే దాని మీద కాదు, దేవుడు ఏమై ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని నువ్వు చూచుదువు గాక. నేనేమై ఉన్నాను అనేది మర్చిపోండి. అబ్రహాము నేనెంత, నా వయసు ఎంత అనేది మర్చిపోయినాడు. దేవుడేమి, ఆయన సామర్థ్యం ఏమి, అది మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. ఎంతమందికి మాట్లాడతాము? దట్ ఈస్ ఎల్ షడాయ్. నమ్మిన వాళ్ళని చెప్దామా? నేనేమి, నా సామర్థ్యం ఏమి అనేది మర్చిపో. దేవుడేమి, ఆయన సామర్థ్యం ఏమి. నేనేమి, నా సర్టిఫికెట్లు ఏమి అనేది మర్చిపో. నేనేమి, ఆయన వాగ్దానం ఏమి అనేది ఒక్కటే గుర్తుపెట్టుకో. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నీ పరిస్థితుల వైపు, నీ వైపు నువ్వు చూడద్దు, ఆయన వైపు, ఆయన సామర్థ్యం వైపు చూడు. అప్పుడు నువ్వు పలుకు, ప్రభా నువ్వు సర్వశక్తి గల దేవుడు. ఎంతమంది హృదయం సంతోషంతో నిండి ఉండదు? ఎంతమంది హృదయం ధైర్యంతో నిండి? ప్రభా యెహోవా ఎల్ షడాయ్, నువ్వు నా సర్వశక్తి గల దేవుడవు.